ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా రసవత్తరంగా మారిపోయాయి. ఎవరి పార్టీ వాళ్ళ ప్రచారాలు అయితే వారు ముమ్మరంగా చేసుకోవడం జరుగుతుంది. సో అదే క్రమంలో పోల్ పల్స్ అనే ఒక సర్వే వాళ్ళు ఒక సంచలన సర్వే అయితే ఇచ్చారు. ఇప్పటిదాకా మనం చాలా సర్వే గురించి మాట్లాడుకుందాము. ఈ పోల్ పల్స్ వాళ్ళది ఇదే లాస్ట్ సర్వే. సో ఈ సర్వేలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఇక్కడ మనకి సర్వేలో ఉంది. సో ఆ సర్వే అయితే ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను, చూడండి ఒకసారి. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ రిపోర్ట్. ముందుగా వచ్చేసరికి డిస్టిక్ వైజ్గా రిపోర్ట్ అవుతుంది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం. ఇచ్చాపురం కూటమి, టెక్కలి కూటమి, పలాస వైసీపీ, పాతపట్నం వైసీపీ, ఆమదాల వలస టీడీపీ, శ్రీకాకుళం వైసీపీ, నర్సన్నపేట టైట్ ఫైట్. సో అదేవిధంగా విజయనగరం పార్లమెంట్కి వచ్చేసరికి ఎచ్చర్ల వైసీపీ, రాజాం టీడీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల టైట్ ఫైట్ విజయనగరం టీడీపీ. సో అదేవిధంగా అరకు కూడా మాట్లాడుకుందాం. అరకు వైసీపీ, పాడేరు వైసీపీ, పార్వతీపురం టైట్ ఫైట్, సాలూరు వైఎస్ఆర్సీపీ, కురుపం వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, పాలకొండ టైట్ ఫైట్. సో అదేవిధంగా విశాఖపట్నం మాట్లాడుకుంటే విశాఖపట్నం భీమిలి టీడీపీ, వైజాగ్ ఈస్ట్ టీడీపీ, వైజాగ్ వెస్ట్ టీడీపీ, వైజాగ్ నార్త్ 50-50 ఉంది, టైట్ ఫైట్ ఉంది ఇక్కడ. సో అదేవిధంగా వైజాగ్ సౌత్ టీడీపీ, గాజువాక టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ. వైజాగ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ టీడీపీకి అయితే ఇక్కడ ఆ ఛాన్స్ అయితే ఉంది, ఈ సర్వే ద్వారా తెలుసుకుంటున్నాం మనం. సో అదేవిధంగా అనకాపల్లి చౌడవరం టీడీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ, యలమంచిలి టీడీపీ, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. ఆల్మోస్ట్ ఆల్ అనకాపల్లి మొత్తం కూడా ఆ కూటమికి మద్దతుగా ఉంది ఇక్కడ. సో అదేవిధంగా కాకినాడ తుని వైసీపీ, పతిపాడు టైట్ ఫైట్, పిఠాపురం కూటమి, కాకినాడ రూరల్ కూటమి, కాకినాడ సిటీ కూటమి, పెద్దాపురం కూటమి, జగ్గంపేట కూటమి. ఆల్మోస్ట్ ఆల్ కాకినాడ కూడా ఒక తుని తప్ప మిగతా మొత్తం కూటమికి ఇక్కడ ప్లస్ పాయింట్గా అవుతుంది. సో అదేవిధంగా రాజమండ్రి, రాజానగరం వైఎస్ఆర్సీపీ, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ, రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ, కోవూరు టీడీపీ, నిడదవోలు టీడీపీ, గోపాలపురం టీడీపీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ. సో రాజమండ్రి కూడా ఆల్మోస్ట్ ఆల్ కూటమికి అయితే ఇక్కడ ప్లస్ పాయింట్కి అయితే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అమలాపురం పార్లమెంట్లోకి వచ్చేసరికి అమలాపురం టైట్ ఫైట్ ఉంది. రాజోలు వైఎస్ఆర్సీపీ, అమలాపురం కూటమి, ముమ్మిడివరం కూటమి, పీగన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట కూటమి, మండపేట కూటమి. నర్సాపురం వచ్చేసరికి ఆచంట కూటమి, పాలకొల్లు కూటమి, నర్సాపురం కూటమి, భీమవరం కూటమి, ఉండి కూటమి, తణుకు కూటమి, తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా ఏలూరు వచ్చేసరికి ఏలూరు టీడీపీ, ఉంగుటూరు టీడీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ, నూజివీడు టైట్ ఫైట్, కైకలూరు టీడీపీ, దెందులూరు టీడీపీ. సో ఏలూరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక పోలవరం తప్ప టీడీపీ, జనసేన, బీజేపీకి కొంచెం ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సర్వే ద్వారా. మచిలీపట్నం వచ్చేసరికి గన్నవరం కూటమి, గుడివాడ టైట్ ఫైట్, పెడన కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పెనమలూరు కూటమి, పామర్రు వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా విజయవాడ వచ్చేసరికి తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గయ్యపేట కూటమి. విజయవాడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 సెగ్మెంట్లు తప్ప మిగతా మొత్తం కూటమికి ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా గుంటూరు వచ్చేసరికి తాడికొండ కూటమి, మంగళగిరి నారా లోకేష్ గారు దగ్గరుండి వ్యవహరించే సెగ్మెంట్ ఇది. సో ఇక్కడ కూడా కూటమి గెలుపు అవకాశాలు ఉన్నాయి. పొన్నూరు కూటమి, తెనాలి కూడా జనసేన 2 ఎవరైతే ఉన్నారో నాదన్ల మనోహర్ ఆయన వ్యవహరించే సెగ్మెంట్ ఇది. సో ఇక్కడ కూడా కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్తిపాడు కూటమి, గుంటూరు వెస్ట్ కూటమి, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా నరసరావుపేట వచ్చేసరికి పెదకూరపాడు టైట్ ఫైట్, చిలకలూరుపేట కూటమి, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి కూటమి, వినకొండ కూటమి, గురజాల కూటమి, మాచర్ల టైట్ ఫైట్. సో అదేవిధంగా బాపట్ల వచ్చేసరికి వేమూరు కూటమి, రేపల్లె కూటమి, బాపట్ల టైట్ ఫైట్, పర్చూరు కూటమి, అద్దంకి కూటమి, చీరాల వైఎస్ఆర్సీపీ, సంతానోతనలపాడు టీడీపీ. సో అదేవిధంగా ఒంగోలు వచ్చేసరికి ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి టైట్ ఫైట్ ఉంది. ఒంగోలు కూటమి, కొండపి కూటమి, మార్కాపురం కూటమి, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి
కూటమి. సో అదేవిధంగా నెల్లూరు, కందుకూరు టైట్ ఫైట్, కావలి కూటమి, కోవూరు కూటమి, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, ఉదయగిరి టైట్ ఫైట్. సో అదేవిధంగా తిరుపతి, ఇప్పుడు మనం రాయలసీమలోకి వచ్చాము. రాయలసీమలో భాగంగా సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు కూటమి, సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి టైట్ ఫైట్, తిరుపతి టైట్ ఫైట్, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా కడపకు వచ్చేసరికి బద్వేల్ వైఎస్ఆర్సీపీ, కడప టైట్ ఫైట్, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు కూటమి. సో అదేవిధంగా రాజంపేట టైట్ ఫైట్, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబాలపల్లి టైట్ ఫైట్, పీలేరు కూటమి, మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ. సో ఇప్పుడు మనం చిత్తూరు పార్లమెంట్లో ఉన్నాము. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగిరి కూటమి, జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు కూటమి, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు కూటమి, కుప్పం కూటమి. సో చిత్తూరు కూడా ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రెండు బాగా రసవత్తరంగా ఉన్నాయి ఈ సెగ్మెంట్లో అయితే. సో అదేవిధంగా నంద్యాల, ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం కూటమి, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె కూటమి, డోన్ టైట్ ఫైట్ అయితే ఉండబోతుంది. కర్నూలు కూటమి, పత్తికొండ టైట్ ఫైట్, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమిగనూరు కూటమి, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా అనంతపూర్ వచ్చేసరికి రాయదుర్గం కూటమి, ఉరవకొండ కూటమి, గుంతక్కల్ వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి కూటమి, సింగనమల కూటమి, అనంతపూర్ కూటమి, కళ్యాణదుర్గం టైట్ ఫైట్. సో ఫైనల్గా వచ్చేసరికి హిందూపూర్ సెగ్మెంట్లో రాప్తాడు కూటమి, మడకశిర వైఎస్ఆర్సీపీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి టీడీపీ, హిందూపూర్ కూడా టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడైతే అన్ని సెగ్మెంట్లు అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో అదేవిధంగా పార్లమెంట్ వైజ్గా కూడా మనం రిపోర్ట్ అయితే చూద్దాము. అరకు పార్లమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టైట్ ఫైట్ ఉండబోతుంది, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లి టీడీపీ, కాకినాడ టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజమండ్రి టీడీపీ, నర్సాపురం టీడీపీ, ఏలూరు టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, విజయవాడ టీడీపీ, గుంటూరు టీడీపీ, నరసరావుపేట టీడీపీ, బాపట్ల టీడీపీ, ఒంగోలు టీడీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, అనంతపురం టీడీపీ, హిందూపూర్ టీడీపీ, కడప వైఎస్ఆర్సీపీ, నెల్లూరు టీడీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ, రాజంపేట్ వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ. సో ఆల్మోస్ట్ మనం పార్లమెంట్ వైజ్గా చూసుకున్నా సరే కూటమి అధికారం చేజెక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 25 పార్లమెంట్లు చూసుకున్నా సరే 25 పార్లమెంట్లో 18 సీట్లు అయితే టీడీపీ కనబడుతున్నాయి, వైఎస్ఆర్సీపీకి అయితే 6 కనబడుతున్నాయి, మరొకటి అయితే టైట్ ఫైట్ అయితే కనబడుతున్నాయి. సో దీంట్లో కూడా కూటమి విజయావకాశాలు ఎగరవేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా వచ్చేసరికి ఈ సర్వే మొత్తం మనం చూసుకోవడం జరిగింది. సో ఎవరికైతే ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందో చూద్దాము. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు ఎవరికి ఎక్కువ వస్తాయి, వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు వస్తాయి, ఆ టైట్ ఫైట్ ఏంటి ఉండబోతున్నాయో చూసుకుందాము. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా 98 నుంచి 104 స్థానాలు అయితే కైవసం చేసుకోబోతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అయితే 54 నుంచి 60 స్థానాలు అయితే చేజెక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక 23 స్థానాలు అయితే బాగా టగ్ ఆఫ్ వార్ లాగా కనబడుతున్నాయి. సో ఇది మన పోల్ పల్స్ సర్వే అయితే మనకి ఇప్పుడు చూపించిన ఈ సర్వే ఆధారంగా బట్టి కూటమి విజయ దుందుబి మోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.